జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉండబోతున్నారు ఈ వారాంతంలో. మరియు రాహుతో కలిసి ఉన్నారు. ఇన్ని గ్రహాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీకు మంచి సంబంధం కూడా రాబోతోంది. ఈ వారాంతంలో చాలా ఆనందంగా ఉంటారు. 5వ స్థానంలో సూర్యుడు, శని ఈ శుక్రవారం వరకు ఉంటారు. శుక్రవారం నుంచి సూర్యుడు 6వ స్థానంకి వెళ్తారు. శుక్రవారం వరకు లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యి బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. 6వ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.